సో, ఈ వీడియోలో మనం ప్రాఫార్మ్ అకౌంట్స్‌ని ఎలా చూడాలి? అండ్ వాటికి మనం రిస్క్ అలొకేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సో, దిస్ ఈస్ ఎ పార్ట్ 1. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ట్రేడ్ ఫ్రీక్వెన్సీ. ట్రేడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సో, ట్రేడ్ ఫ్రీక్వెన్సీ అనేటివి 2. ఒకటి ట్రేడ్ ఫ్రీక్వెన్సీ హై అండ్ ట్రేడ్ ఫ్రీక్వెన్సీ లో. సో, ట్రేడ్ ఫ్రీక్వెన్సీ హై అంటే ఏంటి అంటే సపోజ్ మీ ట్రేడింగ్ మోడల్ అనేది మీకు ఒక వీక్‌లో ఆర్ ఒక డేలో ఎక్కువ ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తే దాన్ని మనం ట్రేడ్ ఫ్రీక్వెన్సీ హై అంటాం. అంటే ఒక డేలో మీకు 4, 5 ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తుందనుకోండి మీ మోడల్. అప్పుడు మీ ట్రేడ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? హై. ఎందుకంటే మీరు ఎక్కువ ట్రేడ్స్ తీసుకుంటారు కాబట్టి. ఒకవేళ మీ ట్రేడింగ్ మోడల్ అనేది మీకు తక్కువ ట్రేడ్స్ ప్రెజెంట్ చేసిందనుకోండి. సపోజ్ అకార్డింగ్ టు మై ట్రేడింగ్ మోడల్, నా ట్రేడింగ్ మోడల్ అనేది జస్ట్ 1, 2 ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తది ఎవ్రీ వీక్. సో, నా ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా లెస్. సో, దీన్ని మనం ఎలా చూడాలి? అండ్ దీనికి రిస్క్ అలొకేషన్ అనేది మనం ఎలా చేయాలనేది చూద్దాం. సపోజ్ ఇప్పుడు మన దగ్గర $10,000 ప్రాఫార్మ్ అకౌంట్ ఉందనుకోండి. ఓకే. ఇంతకుముందు స్లైడ్‌లో మనం చెప్పుకున్నట్టు నా ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ హై అయిందనుకోండి. హై అంటే ఏంటి? నాకు నా ట్రేడింగ్ మోడల్ అనేది ప్రతి వీక్ ఆర్ డేలో ఒక డేలో నాకు 3-4 ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తుంది. ఓకే. అలాంటప్పుడు ఒక 1%తో అంటే ఈ $10,000లో 1%తో నేను ప్రతి ట్రేడ్ తీసుకుంటే నా రిస్క్ అనేది చాలా ఎక్కువైపోతది. సపోజ్ 4 ట్రేడ్స్ విత్ 1% అంటే $400 అవుతుంది ఈ 10,000 అకౌంట్‌లో. కదా! అలాంటప్పుడు ఒక వీక్‌లో మీ రిస్క్ ఎంత అవుతది? 20% అవుతది. అంటే 4 ట్రేడ్స్ అనుకోండి పర్ డే. 5 ఇంటూ 4 20. అలా మీరు 1% ఒక్క ట్రేడ్‌కి యూజ్ చేసిన ఒక వీక్‌లో మీ రిస్క్ అనేది 20% అవుతది. అది ఎంత? $2,000. సపోజ్ మీ మోడల్ కరెక్ట్ లేక అందులో మీరు ఒకవేళ 50% విన్ రేట్ ఉన్నా గానీ మీ అకౌంట్ అనేది ఒక్క వీక్‌లో ఎగిరిపోతది. ఓకే. అంటే మీరు ఒకవేళ మీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ హై అయితే మీరు ఈ 1%తో మీరు ట్రేడ్ చేయలేరు. యూ కెనాట్ టేక్ మోర్ రిస్క్ పర్ 1 పొజిషన్. ఓకే. ఎందుకంటే మీ అకౌంట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, దీనికి ప్లాన్ ఏంటి? అలాంటప్పుడు ఒకవేళ మీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ హై అయితే మీరు రిస్క్ తక్కువ చేయడం బెటర్. అంటే పర్ ట్రేడ్‌కి 0.5% నుంచి 0.75% వరకి రిస్క్ చేయడం బెటర్. ఒకవేళ 0.5% రిస్క్ తీసుకుంటే ప్రతి ట్రేడ్‌కి మీరు అది $50 పర్ ట్రేడ్. ఓకే. ఒకవేళ మీ ట్రేడింగ్ మోడల్ మీకు 4 ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తే అండ్ 0.5%తో మీరు రిస్క్ తీసుకుంటే అది ఎన్ని డాలర్స్ అవుతుంది? $200 4 ట్రేడ్స్‌కి. కదా! అలాంటప్పుడు ప్రతి ప్రాఫార్మ్‌లో మనకి 10% మాక్సిమం రిస్క్ రూల్ ఉంటది. ఓకే. ఈ 10% అంటే ఎంత? $1,000 కదా! ఈ 10,000లో 10% అంటే ఎంత? $1,000. ఒకవేళ మీరు ప్రతి డే లూజ్ అయిపోయినా గానీ $200 మీకు 4 డేస్ పడతది ఈ అకౌంట్ లూజ్ అవ్వడానికి. అండ్ 20 ట్రేడ్స్ టు లూజ్ ద అకౌంట్. ఒకవేళ మీరు ప్రతిరోజు 4 ట్రేడ్స్ తీసుకున్నా మీకు 4 డేస్ అండ్ 20 ట్రేడ్స్ ఈ అకౌంట్ లూజ్ అవ్వడానికి పడతది. ఓకే. ఒకవేళ మీరు 1% రిస్క్‌తో ఓకే. 1% రిస్క్‌తో 4 ట్రేడ్స్ తీసుకుంటే ఓకే. 2 డేస్‌లో మీ అకౌంట్ ఎగిరిపోతది. అదే 0.5%తో చేస్తే మీకు 4 డేస్‌లో ఈ అకౌంట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు 2 డేస్ అనేవి యాడ్ చేసుకున్నారు. జస్ట్ రిస్క్ లెస్ చేసి. ఓకే. అలా అన్నమాట. అంటే ఒకవేళ మీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ హై అయితే మీరు రిస్క్ తక్కువ చేసి ట్రేడ్ చేయడం అనేది చాలా బెటర్. సో, ఇప్పుడు ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ లెస్ ఉంటే మనం ఎలా రిస్క్ అలొకేట్ చేయాలి? ఓకే. సో, ఒకవేళ మీకు 1-2 ట్రేడ్స్ పర్ వీక్ దొరికినాయనుకోండి. ఓకే. అకార్డింగ్ టు నేను ఈ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీలో ట్రేడ్ చేస్తా. ఓకే. సో, ప్రతి వీక్ మీరు 1-2 ట్రేడ్ మీ ట్రేడింగ్ మోడల్ అనేది ప్రెజెంట్ చేసిందనుకోండి. అప్పుడు ప్రతి ట్రేడ్ మీరు 1% రిస్క్‌తో తీసుకున్నా అది ఒక వీక్‌కి ఎంతవుతది?
2%. 2% అంటే $200. ఓకే. అలాంటప్పుడు ఒకవేళ మీకు 1 ట్రేడ్ దొరికిందనుకోండి ప్రతి వీక్. ఓకే. మీ మనీ మేకింగ్ ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువ. ఎందుకంటే ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు మనీ మేకింగ్ అంటే డబ్బులు ప్రాఫిట్ జనరేట్ చేసే ఫ్రీక్వెన్సీ గూడా చాలా తక్కువ కదా! సో, అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువే రిస్క్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ లెస్ అంటే ఆటోమేటిక్‌గా మీరు ఓన్లీ హై క్వాలిటీ ట్రేడ్స్ కోసం చూస్తున్నట్టు. అలాంటప్పుడు A+ సెటప్స్, హై క్వాలిటీ సెటప్స్ కోసం మీరు ప్రతి వీక్ చూస్తున్నప్పుడు మీరు తక్కువ రిస్క్ చేస్తే మీరు ప్రాఫిట్ ఎక్కువ జనరేట్ చేసే ఛాన్స్ మిస్ అయిపోతారు. సో, అలాంటప్పుడు మీరు రిస్క్ ఎక్కువ చేయొచ్చు. యూ కెన్ రిస్క్ హై మోర్ దెన్ 1.5% టు 2%. ఓకే. అలాంటప్పుడు ప్రతి ట్రేడ్‌కి మనం 1% రిస్క్ చేసినా గానీ అది $100. ఓకే. ఒకవేళ మీ ట్రేడింగ్ మోడల్ అనేది 2 ట్రేడ్స్ ప్రెజెంట్ చేస్తే అదెంత? $200. ఓకే. అలాంటప్పుడు మనకి ఈ అకౌంట్ లూజ్ అవ్వడానికి 4 వీక్స్ టైమ్ ఉంటది. ఓకే. ప్రతి వీక్ మనం $200 లూజ్ అయినా గానీ మనకి ఒకవేళ 10% లూజ్ అవ్వాలి అంటే 4-5 వీక్స్ పడతది. $1000 లూజ్ అవ్వడానికి. హోప్ మీకు అర్థమైందనుకుంటా. ఇందులో కీ టేక్ అవే ఏంటి అంటే, ఒకవేళ మీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ హై అయితే మీరు తక్కువ రిస్క్‌తో ట్రేడ్ చేయడం బెటర్. ఒకవేళ మీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది లెస్ అయితే మీరు కొంచెం రిస్క్ ఎక్కువ చేసినా గానీ హై ప్రాబబిలిటీ A+ సెటప్స్ తీసుకొని మీరు ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో ఇక్కడ ఈ ఇది చూస్తే మీకు ఇక్కడ 4 డేస్‌లో అకౌంట్ లూజ్ అవుతది. ఓకే. ఒకవేళ మీరు 0.5% రిస్క్ తీసుకున్నా గానీ. ఎందుకంటే ప్రతిరోజు మీరు 4 ట్రేడ్స్ చూస్తున్నారు కాబట్టి. సో, ఇక్కడ మీకు 4 వీక్స్ టైమ్ పడతది. 4 డేస్‌కి, 4 వీక్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అది అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. అందుకే ఐ లైక్ ట్రేడ్ ఫ్రీక్వెన్సీ లెస్. ఓకే. అండ్ ఈ ట్రేడ్ ఫ్రీక్వెన్సీ లెస్ అనేది మనం ఎప్పుడైనా గానీ కన్సిస్టెన్సీ రూల్ లేని ప్రాఫార్మ్స్‌ని ట్రేడ్ చేసుకోవడం బెటర్. ఓకే. అంటే అలాంటి అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ కలుద్దాం. అందులో మనం డీటెయిల్‌గా ప్రతి ప్రాఫార్మ్‌కి మనం ఎలా రిస్క్ ప్రతి అకౌంట్‌కి అలోకేట్ చేయాలనేది చూద్దాం. సో, అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థాంక్ యూ.